దేశవ్యాప్తంగా కులగణనను చేస్తామని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం వెనుక కాంగ్రెస్ పార్టీ యొక్క కృషి, ముఖ్యంగా రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం స్పష్టంగా ఉన్నదని స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ, పాదయాత్ర ద్వారా అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కులగణన చేపడతాము, సామాజిక న్యాయం జరగాలంటే ఇవాళ సమాజంలో మేమెంతమందిమో మాకంత వాటా దక్కాలంటే, జనాభా ప్రతిపాదన ఎవరికి వాటా వారికి సమానంగా దక్కాలంటే ఖచ్చితంగా కులగణన అనేది జరగాలి. ఆ కులగణనతోనే ఇలా సామాజిక, ఆర్థిక అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుంది సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అని చెప్పేసి రాహుల్ గాంధీ కంకణం కట్టుకొని ఇలా భారతదేశం అంతా తిరిగాడు. ఇలా మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలా కులగణనను ఇంప్లిమెంట్ చేస్తూ, అమలు చేస్తూ దేశవ్యాప్తంగా ఇలా ఆదర్శంగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం యొక్క నమూనాను దేశవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి ఈ వేళలో దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయం, తెలంగాణ మోడల్ను కేంద్రం అనుసరిస్తున్నదని తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. మరి ఈ కాంగ్రెస్ పార్టీ కృషి ఫలితంగానే, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆలోచన విధాన ధోరణి తోనే ఈ కులగణన అనేది జరిగింది. రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానం సామాజిక న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలి. ఏ కులాల్లో వారు ఎంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్లకు ఆ కులగణన ద్వారా జనాభా లెక్కలు తెలుస్తూనే తప్పితే వాళ్ళ యొక్క అభ్యున్నతికి కృషి జరుగుతుందని ఆయన ఒక జీవిత లక్ష్యంగా ఎన్నుకొని దీనిపై పనిచేయబోనుకున్నాడో ఆ లక్ష్యాన్ని ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ కూటమి ప్రభుత్వాలకు ఒక సవాల్గా నిలిచింది. దాంతో వాళ్ళు అంగీకరించక తప్పలేదు. మొన్ననే ఈ మధ్య సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. దేశంలో కులగణన చేస్తే కులాల మధ్య చిచ్చు రేగుతుందని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేసిన కొద్ది కాలానికే ఇవాళ కులగణనకు వ్యతిరేకించి అఫిడవిట్ దాఖలు చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం కొద్ది కాలానికే తన నిర్ణయం మార్చుకుంటూ దేశవ్యాప్తంగా కులగణన చేపడతామనడంలో ఆంతర్యం ఏంటి అని చెప్పేసి మన స్టూడియోకి ఇవాళ శ్రీరాములు శ్రీనివాస్ అన్న, ప్రముఖ మావోయిస్టు విశ్లేషకులు, అడవిలో సుదర్శనన్న పేరుగా ఉన్నటువంటి మన గిరాయిపల్లి గెరిల్లా దళ నాయకుడు అయినటువంటి మన సుదర్శన్ అడిగి తెలుసుకుని, సుదర్శనన్న ప్రధానంగా ఇవాళ ఈ మొత్తం యూటర్న్ తీసుకుంది. ఈ మధ్య కుల గణనకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. కుల గణన చేపడితే కులాల మధ్య చిచ్చు రేవుతుందని చెప్పేసి. మరి ఇలా సడన్గా కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో కులగణనను చేపట్టి ఇలా ఒక నమూనాగా నిలిచినటువంటి ఈ సందర్భంలో మరి ఎందుకు యూటర్న్ తీసుకుంది? దేశవ్యాప్తంగా మేము కులగణనకు మేము చేస్తామని ఎందుకు బీజేపీ ప్రభుత్వం ఒప్పుకుంది? ఈ విషయాన్ని చెప్పగలరు? పైలం టీవీ ప్రేక్షకులకు సామాజిక వందనాలు. ఓకే, ఇప్పుడు బీజేపీ కులగణనకు సంబంధించిన చేపడతామనే దాంతో తీర్మానం చేయటం జరిగిందో ఆ తీర్మానం వెనుక అనేక అనుమానాలు, అపోహలు దాగి ఉన్నాయి. ఎందుకంటున్నంటే బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఇక్కడ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని పెంచి పోషించే పనిలో ఉన్నది. అట్లాగే దాని అనుబంధ సంఘాలన్నీ కూడా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని పెంచి పోషిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ యూపీలో కావచ్చు, బీహార్లో కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఇవాళ కులం పేరుతోటి అణచివేతను కొనసాగించడం అనేది తీవ్రంగా కొనసాగుతుంది. ఒక ఐఏఎస్ దళితుడు చదవకూడదనే దాంతో కొట్టి చంపిన దుర్ఘటన యూపీలో జరిగింది. ఇక్కడ బీహార్, యూపీ, రాజస్థాన్, ఆ ఉత్తర భారతదేశంలోని పోకడలు ఇప్పుడు మన దక్షిణ భారతదేశానికి కూడా విస్తరిస్తున్నాయి. నేను వేచరేని విలేజ్లో ఈ బుడగజంగాల అబ్బాయి హనుమాన్ గుడిలోకి వెళ్ళిండనే దాంతో
కొట్టుకుంటూ అది కూడా వీడియో తీసి వీడియోని వైరల్ చేయటం అనే దాంతో జరిగింది. అంగి చింపేసిండ్రు, లాగు చింపేసిండ్రు, ఇవన్నీ చేయడం జరిగింది. ఇదే కాదు, పేట్ బషీరాబాద్లో కూడా యాదవ బీసీ సమూహానికి సంబంధించిన వాళ్ళు అక్కడ దళితుల్ని సేమ్ ఇదే పద్ధతులలో, అంటే వీళ్ళు వెనక ఏంది ఆర్ఎస్ఎస్ భావజాలంతో వీళ్ళు ఇక్కడ పనిచేయడం అనే దాంతో జరుగుతుంది. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కోసం వాళ్ళు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. చదువుకున్న ఒప్పుకుంటలే, మంచి బట్టలు దొడుకున్న ఒప్పుకుంటలే, గుళ్ళోకి పోయిన ఒప్పుకుంటలే, ఇవన్నీ ఒప్పుకుంటలే. ఎందుకనంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరు గుళ్ళోకి వెళ్ళవచ్చు. కానీ గుళ్ళోకి వెళ్ళడంతో ఈ మతతత్వ హిందూ మూకలు ఏం చేస్తున్నాయి, విచ్ఛిన్నకరంగా వాళ్ళని బట్టలిప్పి కొట్టడం అనే దాంతో, చంపడం అనే దాంతో జరుగుతుంది. ఈ రకమైన భావాజాలం కలిగిన వాళ్ళు ఇవాళ కులగణన చేపడతాం అనే దాంతో అంటే ఏదైనా అనుమానం రాకుండా ఉండదు. ఎందుకు నువ్వు ఇంతకుముందు చెప్పినావు, నిజానికి సుప్రీంకోర్టు కూడా ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఎవరు? బీజేపీ ప్రభుత్వం. ఏంది, కులగణన చేపడితే కులాల మధ్యన విభేదాలు సృష్టించిన వాళ్ళం అవుతాం, చేపట్టొద్దు, అది మా ప్రభుత్వ వైఖరి కాదని అంతా సుప్రీంకోర్టులో స్పష్టమైన తమ ఆలోచన విధానాన్ని తెలియజేసింది. మరి ఇంత తొందరలోనే ఇంత ర్యాపిడ్ చేంజెస్ ఎందుకు వచ్చినాయి అనే దాంతో అనుకున్నప్పుడు ఒకే ఒకటి, ఎన్నికలు ఎత్తు పొత్తుల విషయాలలో ఇది రేపు జరిగే బీహార్ ఎన్నికలలో దృష్టిలో పెట్టుకొని నితీష్ కుమార్ తీసుకొచ్చిన ఒత్తిడి నుంచి ఇవాళ కులగణన చేపడతామనే దాంతో వస్తుంది. సరే, దానికి కాంగ్రెస్ వాళ్ళు మా గొప్పతనం అనే దాంతో చెప్పుకుంటున్నారు. ఇంకా రకరకాల వ్యక్తులు, శక్తులు అందరూ కూడా మా గొప్పతనాలే కులగణన అనే దాంతో అంటున్నారు. ఇట్లా ఈ విధమైన చర్చలు చేయడానికి ముందు నేను ఇంకొక ముచ్చట కూడా చెప్పాలనుకుంటున్నా. ఇదే కాదన్నా, బీహార్లో దేశవ్యాప్తంగా కులగణన చేయడం కోసం బీజేపీ పార్టీ చాలా కృషి చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క రాహుల్ గాంధీ యొక్క కృషిని మొత్తము మరిపేయడం కోసం ప్రయత్నం చేస్తుందని ఒక విమర్శ. నేనేమంటున్నా, ఆల్రెడీ అక్కడ బీహార్ ప్రభుత్వం కులగణన చేపట్టిన దానికి కేంద్రం ఏం చేయాలి, పార్లమెంట్లో పెట్టి దాన్ని ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని చట్టం చేయించాల్సిన అవసరం, అది చేయించలేదు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు కూడా ఒకే వరలో ఉన్న కత్తి అనే దాంతో దృష్టిలో పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ ఇవాళ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నప్పటికీ మనం అనేక సార్లు పదే ప్రశ్నిస్తున్నాం. అసలు ఇక్కడ అగ్రకులాలైనటువంటి రెడ్డి వాళ్ళనే మొత్తం రేవంత్ రెడ్డి నింపి పడేసిండు. అన్ని రకాల పదవులలో రెడ్డిలను నింపడం అనే దాంతో జరుగుతుంది. ఇవాళ నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఎవరు? వేలమ కులానికి సంబంధించిన అతను, వేలం కులానికి కదా. అంటే రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా ఏంటంటే ఇక్కడ రెడ్డి లేదా వేలమ వాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు, మిగతా వాళ్ళు పరిపాలించారనే దాంతో తన మనసులో ఉన్న భావాలను వ్యక్తం చేయడం కూడా మనకు తెలిసిందే. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు లేదా రాహుల్ గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ ఏం చేయాలని నిజానికి తను ఏదైతే పాలసీని తీసుకుంటో పాలసీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎస్సీ ఎస్టీలకు ఎన్ని, బీసీలకు ఎన్ని, మహిళలకు ఎన్ని అనే దాంతో మత మైనార్టీలకు ఎన్ని అనే దాంతో ఉండాలి. అది లెక్కలేదు, పత్రం లేదు. మాత్రం రెడ్డిలను నింపి పడేస్తుండు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సామాజిక న్యాయం అంటుందో కులగణన చేశారు కరెక్టే, కానీ ఇంప్లిమెంటేషన్లో రేవంత్ రెడ్డి కోటరీలో ఉన్నటువంటి అనేక పదవులలో మాత్రం లేదు. అది ఇంకా అదే కాదు, ఇప్పుడు కులగణన చేపట్టడానికి కూడా ఎంత పోరాటాలు చేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి సరే తన ఎన్నికల ముందు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించింది చెప్పిండో ఆ డిక్లరేషన్ సంబంధించిన కులగణన చేయడానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది, ఆమరణ నిరాహార దీక్షలు చేయాల్సి వచ్చింది, ఆందోళనలు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ చేసిన తర్వాత కులగణన చేసిండు. కులగణన చేసిన కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్న వాటిని ఎందుకు అమలు చేయలేడు? ఇప్పుడు ఆయన చేతిలో వ్యవహారమే కదా. బీసీలకు ఇవ్వాల్సిన బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? పోతే ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఎస్సీ ఎస్టీలకు ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు ఇవ్వాల్సిన మహిళలకు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ప్రశ్నించుకుంటే పొట్ట చెప్పుకుంటే కాళ్ళ మీద పడ్డట్టుగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెసు జబ్బలు జరుచుకున్నా, బీజేపీ జబ్బలు జరుచుకున్నా, అవి జబ్బలు జరుచుకోవడం అయితే తప్ప వాళ్ళ గొప్పతనాలు అయితే కావు. ఇంత అయింది అనుకుంటే
ప్రజల యొక్క ఆందోళనలు, పోరాటాలు రేపు భవిష్యత్తుకు సంబంధించింది ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే ఎన్నికలు, ఎత్తులు, పొత్తులే ఇవాళ కీలకంగా పనిచేస్తుంది. బీహార్ ఎన్నికలే పనిచేస్తుంది. రేపు బీహార్ తర్వాత ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ బీహార్ తర్వాత ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ఉంది. ఇట్లా ఈ రకంగా 1 by 1 ఎన్నికలు జరిగాయి. తమిళనాడు కూడా ఉంది. తమిళనాడులో తను కొంత గొప్ప ప్రతిఫలం పొందాలనుకున్నప్పుడు తప్పకుండా ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిజంగా 400 పార్లమెంట్ సీట్లు వస్తే ఇవన్నీ గొడవలు ఇవన్నీ ఉండకపో జబర్దస్తిగా మన ధర్మశాస్త్రాన్ని అమలు చేసేది. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మన ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవాళ్ళు. సరే 400 సీట్లు రాలేవు కాబట్టి దాని తర్వాత అది ఏది బొక్కబొర్ల పడుకుంటూ లేసుకుంటూ బీజేపీ తను అనుకున్న వైపు వెళ్ళిపోవడం అనే దాంతో చేస్తుంది. కానీ ఒక ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఏం ప్రశ్న అంటే, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఎప్పుడైతే యాత్ర చేశారో, యాత్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ఏదైతే ఆదర్శంగా తీసుకొని సామాజిక కులగణనో అది ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ఇంప్లిమెంట్ అంటే జనాభా లెక్కల్ని మనకు కులాల వారిగా లెక్కల్ని తీసి ఇలా ఒక ఆదర్శంగా దేశానికి నిలిచినటువంటి పరిస్థితి. మరి రాహుల్ గాంధీ యొక్క సీరియస్నెస్ చాలా అభినందించాల్సినటువంటి విషయమే కదా. మరి నేను ఒక విషయం చెప్తాను. రేవంత్ రెడ్డి మొత్తము తన కోటరిలో పదవులు ఇవ్వకపోవచ్చు కాక, కానీ దేశవ్యాప్తంగా ఈ చర్చకు సామాజిక వర్గాలకు న్యాయం జరగడంలో రాహుల్ గాంధీ యొక్క పాత్ర కీలకమైనటువంటి అంశంగా ఉన్నట్టే కదా. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈడబ్ల్యూఎస్ ఉన్నది. ఈడబ్ల్యూఎస్ సంబంధించిన దాంట్లో ఎవరిని అడిగినరు, ఏ లెక్కలు తీసినరు, ఏం చేసినరు, ఇవాళ 10% రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇవ్వడం అనే దాంతో జరిగింది. మరి అట్లా చేస్తున్న క్రమంలో ఈ మొత్తం పరిణామాలను చూసినప్పుడు కాంగ్రెస్ అధిక సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత బీజేపీ ఇప్పుడు పరిపాలిస్తుంది, మధ్యలో కొద్ది గొప్ప ఇతర పార్టీలు కూడా అధికారాన్ని కొనసాగించిన పరిస్థితి ఉంది. ఇవాళ ఈ పరిస్థితికి రావడం వెనుక ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ మాట్లాడే దాంట్లో కూడా కాంగ్రెస్ సంస్కరించుకుంటుందా, లేదా ఇప్పుడు నిజంగా మేము గతంలో తప్పిదాలు చేసినాం, ఆ తప్పిదాల నుంచి గుణపాఠాలు తీసుకొని యువకులను ముందుకు తీసుకురావాలి, పార్టీలోకి తీసుకురావాలి, వాళ్ళకు పదవులు ఇవ్వాలనే దాంతో వాళ్ళు అనేక సదస్సులు, సమావేశాల్లో మాట్లాడుకొని చేయడం జరుగుతుంది. అట్లా అనుకున్నా కూడా ఇవాళ చూడరాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో 2 వేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకటి. రెండోది, ఒకే వంశం అది కుటుంబ పాలనని కొనసాగించేటట్టుగా జానారెడ్డి ఇంట్లో జానారెడ్డి పిల్లలు, తర్వాత ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మనకు కనబడేదంతా అదే కదా. కాబట్టి ఏమంటున్నానంటే, ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది, ప్రజల్లో వీటన్నిటిని వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. అట్లా అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ముక్క చెక్కలై పోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది తప్ప ఏదో కాంగ్రెసు ఇక్కడున్న బహుజనుల మీద ప్రేమతో చేసుకుందో కాదు. ఇంకోటి, సరే రాహుల్ గాంధీ తీసుకొచ్చిండు, మాట్లాడుతుండు, మంచిదే, కాదని అంటలే. కానీ అతను ఈ కులాల మీద ఈ ప్రజల మీద ప్రేమతోటి తీసుకొచ్చి చేసింది అయితే తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయించేవాడు అనేది నేను ఫీల్ అవుతుంది. ఒకటి. రెండో విషయం, సరే అందరూ పోరాడుతుండ్రు, వాళ్ళు వస్తుండ్రు కాబట్టి ఆ విధంగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇప్పుడు 78 సంవత్సరాలు, దాదాపు 80 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోలేదు, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. కాబట్టి ఇవాళ ఇంత సమస్య వస్తుంది. ఇంత నిరుద్యోగం ఎందుకు పెరిగింది? ఇప్పుడు నిరుద్యోగం తాండవిస్తుంది. నిరుద్యోగం తాండవించడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కదా. పేదరికం తాండవిస్తుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు కదా. అట్లనే ఇప్పుడు దాంతోపాటు ఇది వివక్ష, దోపిడీ, పీడన ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిజంగా రాజ్యాంగ యంత్ర స్ఫూర్తితోటి పనిచేసినట్లయితే ఇవాళ ఇన్ని సమస్యలు ఉండకపోయేది. అది లేకపోవడంతో అగ్రకులాలు లేదా
ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను కొంతమంది మాత్రం లబ్ధి పొందడం అనేది జరుగుతుంది తప్ప 190 మంది ఇవాళ అనేక సమస్యలతో సతమవుతున్న ఒక పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి వీళ్ళు చెప్తుందంతా కూడా ఏంటంటే మనని డైవర్షన్ పాలిటిక్స్ తోటి మేమే చేస్తున్నామని కాంగ్రెస్, మేమే చేస్తున్నామని బీజేపీ, లేదా కాంగ్రెస్ కొట్లాడింది కాబట్టి బీజేపీ ఇప్పుడు తీసుకొస్తుంది అనే దాంతో చెప్పుకోవడమే తప్ప వాళ్ళ సైద్ధాంతిక దృష్టికోణాన్ని మనం చూసినట్లయితే నిజంగా ఇవాళ మీరన్నట్టుగా రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది, కాంగ్రెస్లో మార్పు వచ్చింది అనుకుంటే అది దున్నేవాడికి భూమి ప్రతిపాదితన భూమిని పంపిణీ చేయమని ఫస్ట్ అది కావాలి మనకు. ఆ తర్వాత పరిశ్రమలను డెవలప్ చేయాలి, ఆ తర్వాత వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు విశారదన్ మహారాజు భూమి సమస్యను కేంద్రంగా తీసుకొని 1,00,000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు. 1,00,000 కిలోమీటర్లు తిరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, వాళ్ళ విధులు ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాంతో మాట్లాడుతారు. అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి, మంత్రులకు సంబంధించింది కూడా కడిగి పడేస్తున్నాడు. వాస్తవం కూడా భూమి కేంద్రంగా 1940 దశకంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, భూమి కేంద్రంగా 1960 దశకంలో జరిగిన నక్సల్బరీ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం పోరాటం కావచ్చు, భూమి కేంద్రంగా ఇవాళ కొనసాగుతున్న ఇది పాదయాత్ర కావచ్చు, ఇది నిజానికి ప్రజలకు దశ చూపించే ప్రయత్నం ఒకటి నడుస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ ఏదో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన ఈ బహుజనుల కోసం ఆలోచించడం కాదు, పోతే బీజేపీ ఇంకా అంతకన్నా కాదు, అది తన మత రాజ్యాన్ని, హిందూ మతత్వ రాజ్యాన్ని నెలకొల్పడం కోసం మాత్రమే అది పనిచేస్తుందనే దాంతో నిక్కచ్చిగా చెప్పొచ్చు. అంటే మొత్తం మీద అయితే ఏదో కాంగ్రెస్ పార్టీకి ఇమేజ్ వస్తుంది దేశవ్యాప్తంగా కులగణన విషయంలో, సామాజిక న్యాయంకు కొంత తోడ్పాటు కాబోతుంది. ఖచ్చితంగా మొన్న సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా ఇవాళ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చిన బీజేపీ పార్టీ సడన్గా యూటర్న్ తీసుకోవడం వెనుక తమ కూటమిలో ఉన్నటువంటి బీహార్ ఎన్నికల్లో భాగంగా నిషిత్ కుమార్ యొక్క ఒత్తిడే కావచ్చు, మిగతా ఒత్తిళ్ళు కావచ్చు, దాని ఫలితంగానే ఇవాళ బీజేపీ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవచ్చు అనడంలో ఎత్తులు పొత్తులే, ఇంకా వేరేం లేదు. ఎత్తుల పొత్తుల కోసమే ఈ డ్రామా, కులగణన అనే డ్రామా తీసుకొస్తుంది. నిజానికి ఎప్పుడు అనుకుంటామంటే, ఇప్పుడు చూడు, నిధులు కేటాయించలేదు. కులగణన చేపట్టడం అంటే కూడా ఆషమాషి విషయం కాదు కదా. దానికి సిబ్బందిని కేటాయించాలి, నిధులను కేటాయించి దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ఉండాలి. ఆ టైం బౌండ్ ప్రోగ్రాంలో 4 రోజుల, 15 రోజుల, 2 నెలల అనే దాంతో ఇదంతా చేయాలి. ఇదంతా బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లుండదో చూడాలి. ఇవాళ ఉన్న మోజు, ఇవాళ ఉన్న స్పీడు బీహార్ ఎన్నికలపై అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుందా అనే దాంతో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది బీజేపీ ఇవాళ ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనం దాన్ని విశ్వసించడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా అపనమ్మకాలు, అపోహలు లేదా వాస్తవాలు కూడా. ఎందుకంటే బీజేపీ వైఖరి, దాని సిద్ధాంతం, దాని విధానం, గతం, భవిష్యత్తు, వర్తమానం ఇవన్నిటిని చూసినప్పుడు ఖచ్చితంగా బీజేపీ కులగణన అనేది ఒక డ్రామాగా ఎన్నికల ఎత్తుల పొత్తుల్లో భాగంగా తీసుకొచ్చిందని చెప్పడానికి 100% ఉంది. అది స్పష్టంగా మీరు ఈ విషయాన్ని చెప్పాల్సుకున్నారు. మొత్తం మీద బీజేపీ పార్టీ ఇలా ఆర్ఎస్ఎస్ గైడెన్స్లో మనువాదాన్ని ఇలా విశృంఖలంగా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక వర్గాలపైనే, అట్టడుగు వర్గాలపైనే దాడులు చేస్తున్నది అని చెప్పేసి అనేక తాజా ఉదాహరణలు ఇవాళ యూపీలనే కావచ్చు, దళిత మహిళలపై, ఇలా యువకులపై, ఈ తెలంగాణ లాస్ట్ ఒక చైతన్యంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా చేర్యాలలో బోయడప్పుడుగా జంగాల యువకుని, మతస్థిమితం లేని యువకుని ఇవాళ మతం పేరుతో, అంటే హిందూ మతంలో పుట్టినటువంటి యువకుని పైనే హిందువులు దాడి చేసినటువంటి పరిస్థితి, మతస్థిమితం లేని వ్యక్తి పై సానుభూతి చూపట్టాల్సింది పోయి ఇవాళ మనువాదపు దురహంకారంతో దాడులు చేయడము, ఒకవైపు సామాజిక వర్గాల మీద దాడులు చేయడము ఒకవైపు అయితే, మరోవైపు సామాజిక న్యాయ సాధన కోసం దేశవ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి
పెట్టినటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి ఏదైతే సామాజిక కులగణన తెలంగాణ ద్వారా ఇంప్లిమెంట్ అయిందో దాన్ని మేము కూడా చేయడానికి సిద్ధపడి మోడీ ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది చాలా విరుద్ధమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే నితీష్ కుమార్ ఒత్తిడి వల్ల, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవడంలో చాలా కీలకమైనటువంటి విషయంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇట్లాంటి విషయాల్లో బీజేపీ ప్రభుత్వం మాత్రం ఒత్తిడికి లోనే ఈ నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి. సామాజిక న్యాయం అనేది బీజేపీ పార్టీకి ఎటువంటి పట్టింపు లేదు. ఖచ్చితంగా ఒత్తిడి మేరకే తీసుకుంది. బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంది. బీజేపీ బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీ పార్టీ వైఖరి ఎట్లా ఉండబోతుంది అనే విషయంపై మన శ్రీరాములు శ్రీనివాసన్న స్పష్టంగా చేశారు. మరో విషయంలో మనం కలుద్దాం. ఇట్లు సామాజిక ఉద్యమ అభిమానంతో జరపైలం టీవీ.